ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రితో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో ఆచితూచి మాట్లాడండి, ఆ సమస్య నుంచి బయటపడండి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మీ నిబద్ధతకు, ప్రతిభకు, శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు, ఫలితాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు కానీ, ఆత్మీయులతో మనస్పర్ధలు కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణ పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తి దర్శనం, నమస్కారం మీకు ఎంతగానో సంతోషాన్ని, ఆనందాన్ని ఈ వారంలో ప్రసాదిస్తుంది.